హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా కూర వచ్చేసి గుడ్డు కూర నా స్టైల్ ఎలాగో ఈ వీడియోలో చూపించిపోతున్నాను. అంతకుముందు నా ఛానల్ గురించి, ఇదైతే ఛానల్ వచ్చేసి కుకింగ్ ఛానల్ ఫ్రెండ్స్, అండ్ కుకింగ్ అండ్ మోటివేషన్ కూడా. సో నా జనరల్గా జరిగే వాటిని కూడా నేను కొన్ని నేను షేర్ చేస్తూ ఉంటున్నాను. అలాగే నాకు ఇన్స్పైర్ అయ్యి నాకు నచ్చిన వాటిని నేను చాలా థింక్ చేసి ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తున్నాను. సో వీడియోస్ అయితే నా ఓన్గా నేను మొబైల్తో తీసుకుంటున్నవే. సో మీరు తప్పకుండా ఆదరించాలని ఛానల్ని, అలాగే మోటివేషన్కి సంబంధించినవి చూసి మీరు వాటిని ఇన్స్పైర్ చేసుకొని మీకు తగ్గినట్టుగా మీరు లైఫ్ లీడ్ చేసుకోవాలని ఆశిస్తూ, అండ్ ఈ కమింగ్ ఇప్పుడు కర్రీ గురించి వచ్చేసి ఎగ్ కూర అనేసరికి నా స్టైల్ ఎలాగో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇప్పటివరకు ఛానల్ చూడకపోతే అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ వాచ్ చేయండి. నైస్ టిప్స్ ఉంటాయి. అలాగే నా ఓన్గా చేసిన కంటెంట్ నేను ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్. అలాగే మొత్తం అంతా కుకింగ్ అయితే నా ఓన్దే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఆదరించాలి, సపోర్ట్ చేయండి. అలాగే టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. మీకు వంట ఈజీగా ఎలాగా అనేది మీకు ఛానల్లో నేను చాలా విషయాలు చాలా వంటల్లో చెప్తూ వస్తున్నాను. సో తప్పకుండా మీరు ఛానల్ని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ద పాయింట్, కర్రీ వచ్చేసి నా స్టైల్లో ఎలాగంటే, నేను ఎప్పుడు కూర వండినా సరే ఆనియన్స్, ఎగ్ కర్రీ కానీ ఏదైనా కూర, మనకి మటన్ అలాంటి వాటిల్లో అయితే కనుక కొంచెం సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. సో నేను తాలింపు వేసిన వెంటనే పసుపు, ఉప్పు అనేది యాడ్ చేసేస్తాను. సో దాని మూలన ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి ఆయిల్ తక్కువ పట్టిన ముక్క అనేది మగ్గిపోతుంది. ఏది ఆనియన్ అయినా సరే మగ్గిపోతుంది. ఇందులో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను ఏమి యాడ్ చేయను, ఓన్లీ ఇంట్లో పట్టిన కారం మాత్రమే యాడ్ చేస్తాను. సో ఎప్పుడు వంటలు ఉన్నాయి చికెన్కి తప్పిస్తే నేను ఇందులోనూ మ్యాక్సిమం అల్లం పేస్ట్ అనేది యూజ్ చేయను ఫ్రెండ్స్. సో లాస్ట్లో ఇలా గుడ్డు ఉడకబెట్టుకునేది చాలు, నేనేం ఫ్రై కూడా చేయను. సో ఈ విధంగా మనకి ఎక్కువ టమాటా వాడాను, లేదంటే కొంచెం రవ్వ చింతపండు పులుపు కూడా వేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కూర గురించి అయితే ఫుల్ లెంగ్త్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.